తన మధ్య ఏదో జరుగుతోంది అనేది స్పష్టమవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీ ప్లాన్తో వెళుతున్నట్టుగా అర్థమవుతోంది, కనిపిస్తోంది కూడా. అందులో భాగమే ఆపరేషన్ త్రిశూల్ అవ్వచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ త్రిశూల్ అండ్ ఆయుధాల కొనుగోళ్లకు నిధుల కేటాయింపు. అండ్ భారత్ సూపర్ పవర్ అవుతుందేమోననే అక్కసు ఖచ్చితంగా బ్రిటిష్ అండ్ అమెరికాలలో కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఎక్కడ పూర్వ వైభవం వస్తుందో అనే ఒక అక్కసుతో, ఒక భయంతో పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని భారత్ నెత్తిన కుంపట్లా పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఎంజీ రావు గారు, మీ విశ్లేషణ ఏంటి? భారత్ పాకిస్తాన్ల మధ్య ఏం జరుగుతోంది? ఎస్ అండి, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య సరిగ్గా నిశ్చితంగా మన పరిస్థితులు గమనిస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదో ఒకటి జరగబోతుంది. అది ఏంటి అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద, అంతర్జాతీయ ఈ పరిస్థితుల మీద పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల నాకు ఏదో ఒకటి జరుగుతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఒక బిగ్ ప్లాన్ ప్రకారమే ఇదేదో జరుగుతుంది అనేది ఒకటి అవగతం అవుతుందండి. భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్ అనేది రన్ అవుతుంది, నెంబర్ 1 అవుతుంది అని చెప్తుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఎండ్ అవ్వలేదు అనేది భారతదేశం చెప్తూనే ఉంది. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ త్రిశూల్ జరుగుతుంది. భారత ఎన్నో ఆయుధాలు సంపాదించుకోవడం, ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఏదో ఒకటి జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి వస్తే, బ్రిటిష్ వాళ్ళు అమెరికాతో కలిపి, అంటే పాశ్చాత్య దేశాలు, వైట్ రేస్, ఇక్కడ సూటిగా చెప్పేయాలంటే శ్వేత జాతీయులు భారతదేశాన్ని సుమారు 250 సంవత్సరాల వాళ్ళు అదుపులో పెట్టుకుని వెళుతూ వాళ్ళు ఏం చేశారో తెలుసండి? దే లెఫ్ట్ ఏ ట్రంకేటెడ్ ఇండియా అన్నమాట. అంటే నెహ్రూ భాషలో చెప్పాలంటే ఒక ట్రిస్ట్ విత్ డెస్టినీ, భరతమాతని దారుణంగా పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఎంత పెట్టారంటే చరిత్రలోకి వెళ్తే తెలుస్తుందండి. ఈరోజు మోడీ 2025లో ఉన్న మోడీకి ఒక చారిత్రాత్మకమైన ఒక రోల్, ఒక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంత ఉందో చెప్పే ముందు చరిత్రలో భారతదేశం ఎంత నష్టపోయిందో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి భారతదేశ భూభాగం ఎంత అనుకుంటున్నారు? 32 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే 32,87,263 32,87,263 చదరపు కిలోమీటర్లు. నా నోట్లో ఉంటుంది, ఎందుకంటే భారతదేశం కదండి, మన తల్లి పేరు గుర్తున్నట్టు గుర్తుండాలన్నమాట. భారతదేశం ఎక్స్టెంట్ ఎక్కడ ఎంత అంటే ఏదో బట్టి చెప్పేది కాదు. 32,87,263 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. యాక్చువల్గా భారతదేశం ఎంత అంటే చెప్పాలా? ఒక రకంగా ఇప్పుడు బీజేపీ అంటూ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ అంటూ ఉంటుంది, ఒక అఖండ భారత్ అని. ఏదో బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్నది కాదండి ఇది. చాణక్యుడు మొట్టమొదటిగా అఖండ భారత్ అనే ఒక పదాన్ని తక్షశిలాలో 323 బీసీలో అనడం జరిగింది. ఆయనే మౌర్య చంద్రగుప్తుడిని తయారు చేసి, తర్వాత బిందుసారుడు, తర్వాత అశోకుడు ద్వారా అప్పుడు దాకా ఆయన ఉండి అఖండ భారత్ని క్రియేట్ చేసి వెళ్ళాడు. ఈ బ్రిటిషోడికి 1607లో ఈ అఖండ భారత్ చేతిలో దొరికింది. ఆడు ప్రపంచ సూపర్ పవర్ అయిపోయాడు. కానీ బ్రిటిషోడు 1947లో వెళ్ళే నాటికి ఈ అఖండ భారత్ని దారుణంగా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎంత దారుణం అంటే, ఇప్పుడు భారతదేశ భూభాగ విస్తీర్ణం 1947లో ఉన్నది 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే యాక్చువల్గా బ్రిటిషోడు ఏలిన భారతదేశం ఎంతో తెలుసండి? 49,90,000, అంటే 50 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం. కానీ 1947 నాటికి వాడు ఏం చేశాడంటే 18 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని డివైడ్ చేసేసాడు. ఆ డివైడ్ చేసేసి భారతదేశాన్ని ఒక ట్రంకేటెడ్ ఇండియా అంటారు, ఒక నేరో ఇండియాని క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళుతూ వాడు. అది ఎలా జరిగిందంటే, వాడు బ్రిటిషోడు భారతదేశాన్ని ఏలేటప్పుడే 1887 సిపాయిల తిరుగుబాటు, ఆర్మ్డ్ స్ట్రగుల్ జరిగింది. ద ఫస్ట్ స్ట్రగుల్ ఎగ్నెస్ట్ ది బ్రిటిష్ రూల్ అనమాట. ఈ 1857లో వాడికి ఒక పెద్ద గుణపాఠం వచ్చింది. ఈ భారతదేశాన్ని ఏదో ఒకనాడు నేను వదిలి వెళ్ళిపోవాలి. కానీ వదిలి వెళ్ళిపోయిన మరుక్షణం మళ్ళా భారతదేశం రీబౌండ్ అవుతే, రిసర్జెంట్ అవుతే, పునరుజ్జీవనం చెందితే మళ్ళీ ప్రపంచాన్ని రూల్ చేసేస్తుంది అనేది వాడికి అర్థమైంది. ఎందుకంటే ప్రపంచాన్ని రూల్ చేసే ఇండియా వాడి చేతిలోకి వెళ్ళింది, దౌర్భాగ్యం, అన్ఫార్చునేట్లీ. మళ్ళీ దీన్ని ఇలా వదిలితే ప్రాబ్లం అని వాడు హిందూ ముస్లిం డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీ, విభజించు పాలించు అనే ఒక ఫార్ములా తీసుకున్నాడు. 2 క్యారెట్ అండ్ స్టిక్, అంటే నమ్మినోడికి క్యారెట్ ఇవ్వడం, లేకపోతే కర్రతో బెదిరించడం, ఈ 2 పాలసీలు వాడు తీసుకుని
ఈ నిజాంలు కొంతమందిని వాడు అదుపు చేసుకుంటూ భారతదేశంలో భూస్వాములను అదుపు చేసుకుంటూ భారతీయుల చేతే భారతదేశాన్ని పరిపాలిస్తూ వాడు భారతదేశాన్ని డివైడ్ చేశాడు. 1905లోనే వాడు ముస్లిం లీగ్ అనేది ఒకటి పెట్టించాడు. తర్వాత ఢాకాలో, తర్వాత మహమ్మద్ అలీ జిన్నాని రెచ్చగొట్టాడు, తర్వాత అలీగఢ్ ముస్లిం మూమెంట్ రెచ్చగొట్టాడు. ముస్లింని చక్కగా వాడు వాదార్చుతూ ముందుకు తీసుకెళ్తూ హిందువులను అణుస్తూ హిందూ ముస్లిం అనే తిరుగుబాటుని తీసుకొచ్చాడు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా హిందూ ముస్లిం అనే విభజన లేదు. అది బ్రిటిష్ వాడే తీసుకొచ్చాడు. దాన్ని విభజించు పాలిషన్లో ఇలా తీసుకొచ్చి 1947 కంటే ముందే అందరూ 1947 పాకిస్తాన్ క్రియేట్ అనుకుంటారు. కానీ 1937లోనే వాడు మన బర్మా, ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకున్న బర్మా ఇండియాలోది, 1937లో వాడు బర్మాను ఒక దేశం కింద క్రియేట్ చేశాడు. 1935 ఇండిపెండెన్స్ ఆ మూమెంట్లో విస్తృతంగా జరుగుతుంది గాంధీ అనే మూమెంట్. అవి 1937లో మయన్మార్కి స్వతంత్రం ఇచ్చి వేరే దేశం కింద క్రియేట్ చేశాడు. దాని విస్తీర్ణం 6,40,000 చదరపు కిలోమీటర్లు అండి. ఫ్రాన్స్ అంత ఉంటుంది, దాన్ని డివైడ్ చేశాడు 1937లో. తర్వాత దీనికంటే ముందే వాడు సొమాలియా అనేది యమన్నో మన ఇండియాలో ఉండే బ్రిటిష్ ఇండియాలో దాన్ని డివైడ్ చేసేసాడు వాడు. ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే దూరం పెట్టి ఎప్పుడూ కూడా ఇండియాలో కలవనివ్వలేదు. అశోకుడు, చంద్రగుప్తుడు వీళ్ళందరూ దాని వేలం కనిష్కుడు వాళ్ళు దాన్ని డివైడ్ చేసి అసలు ఇండియాలో లేకుండా అదుపు చేశాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ వేరే దేశం కింద వదిలేశాడు. నేపాల్ని వేరే రాజ్యం కింద వదిలేశాడు. సిలోన్ అంటే ప్రస్తుత శ్రీలంకకి 1948లో డిఫరెంట్గా స్వతంత్రం ఇచ్చేశాడు. మన వాళ్ళు దాన్ని అడగలేదు కూడా ఆ టైంలో. ఇలా మారిషస్ని డివైడ్ చేసేసాడు, వాడు ఆధీనంలో ఉండేది, అది ఒక దేశం కింద క్రియేట్ చేశాడు. ఇలా చూడండి ఎన్ని ముక్కలు చేసేసాడు వాడు. ఈ విధంగా చేసుకొచ్చి 1947లో అసలు ఇంకా కుదరదని ఈ ఇండియాని ఎలా వదిలినా ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోద్దని వాడు ఏం చేశాడంటే ఒక కార్చిచ్చు నిత్యం మండే ఒక అంటే ఎవర్ బర్నింగ్ ఒక పెద్ద కార్చిచ్చుని మన భారతదేశం మీద ముళ్ళ కిరీటంలో పెట్టాడు. అదే పాకిస్తాన్, ఇస్లామిక్ పాకిస్తాన్ పెట్టాడనమాట వాడు. ఆ పెడుతూ ఎంత దారుణం అంటే అండి, మన ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక బౌండరీ లైన్ ఉంటుంది 3,363 చదరపు కిలోమీటర్ల పొడవుతో. దాన్ని డ్యూరాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటే ఈ కింద ఉంటుంది అనమాట. ఈ లైను ఎవరు గీశారో తెలుసండి? వాడు వాడు లండన్లో కూర్చుని డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మత స్థలాలు విలేజ్లు 2 ముక్కలు చేస్తూ ఎక్కడ ఎప్పుడు నిత్యం మండుతూ ఉండాలి కదా, అది ఒక పెద్ద గాయం లాగా క్రియేట్ చేశాడు అనమాట. చాలా దారుణం. ఇప్పుడు చూడండి ఈరోజు చూస్తే ఇటు సిక్కులు 2 కోట్ల మంది సిక్కులు ఈరోజు గురునానక్ పుట్టిన స్థలమేమో పాకిస్తాన్లో ఉంటుంది, నానా సాహెబ్ అని, ఓకే, నాన్కానా సాహెబ్ అని. వాళ్ళేమో పుట్టిన స్థలం గురునానక్ పుట్టిన స్థలం అక్కడికి వెళ్ళాలి పంజాబ్లో, పాకిస్తాన్ పంజాబ్లో. ఇటువైపు చూస్తే అమృత్సర్ ఉంటుంది. చూసారా ఎలా విడిపోయిందో? హిందువులు టెంపుల్స్ విడగొట్టేశారు, ఒక పెద్ద పెద్ద మత స్థలాలను విడగొట్టుకుంటూ వాడు పర్మనెంట్గా గీశాడనమాట. చాలా డేంజరస్ ఫెలో వాడు. చూడండి ఎంత కుట్రతో జరిగింది. అది బ్రిటిషు పాకిస్తాన్ను కుంపటగా పెట్టింది. గత 75 సంవత్సరాలుగా ఇప్పటికీ పాకిస్తాన్, ఈరోజు మోడీకి వచ్చిన అద్భుత అవకాశం నేను చెప్తున్నా, ఎలాంటి అవకాశము. ఆ తర్వాత పాకిస్తాన్ ఈరోజు 75 1947 నుండి ఈరోజు 2025 వరకే 78 సంవత్సరాలుగా పాకిస్తాన్ మనతో 5 యుద్ధాలు చేసింది. ఎవరు చేపించారు? అమెరికా బ్రిటన్ల వెనకాలుండి చేపించినాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గత 1990 నుంచి 2025 35 సంవత్సరాలుగా అది నిత్యం వార్ అండ్ టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని నడుపుతుంది. ఓకే, బ్లీడింగ్ ఇండియా విత్ 1000 కట్స్ అంటారు వాళ్ళు, జియావుల్ హక్ ఇలాంటి వాళ్ళు. చూడండి నిత్యం ఇండియా మీద వాళ్ళు పగ, ఆ పగని బ్రిటిషు అమెరికాలే చేస్తాయి. ఎందుకంటే చెప్తున్నాను, ఒక బ్రిటిషు అమెరికాలు ఈ పాకిస్తాన్ని క్రియేట్ చేసిన చాలా కుట్రపూరితంగా ఘోరం. అసలు ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎవ్వరూ కూడా ఆపలేకపోయారు దాన్ని అలా క్రియేట్. ఎందుకంటే 1857 నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి 90 సంవత్సరాలు ప్లాన్ చేసి వాళ్ళు పాకిస్తాన్ని డివైడ్ చేశారు వాళ్ళు. అది ఎక్కడ తట్టుకుంటాం ఇండియన్స్ చేసి 5 యుద్ధాలు. మొదటి యుద్ధం, రెండవ యుద్ధం వెనకాల బ్రిటన్ ఆయుధాలు ఉన్నాయి. అన్ని యుద్ధాల్లో అమెరికా ఆయుధాలు, బ్రిటన్ ఆయుధాలు వాడడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్కి ఎప్పుడు బ్రిటన్ అమెరికాలు ఎప్పుడు వీటో పవర్ ఉపయోగించి దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు చూడండి మనం ఆపరేషన్ సింధూర్లో ఉన్నప్పుడు కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, IMF నుంచి రుణాలు ఇప్పించారు వాళ్ళు. చూసుకోండి ఈరోజు ఇండియా పాకిస్తాన్ దెబ్బలాడుకునే సమయంలోనే, క్లాష్ అయ్యే సమయంలోనే ట్రంప్ ఏం చేస్తున్నాడు? అక్కడ వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాడు,
వాళ్ళతో డీల్ చేసుకుంటున్నాడు, వాళ్ళ వైట్ హౌస్లో రెడ్ కార్పెట్ వేస్తున్నాడు. ఇంతకంటే మనం చెప్పనవసరంలా. ఇంకా ఇంత డెలిబరేట్గా చేసేవాళ్ళు వాళ్ళు ఆ టైంలోనే. ఇండియా ఇంత శక్తివంతంగా ఉన్నప్పుడు అంత డెలిబరేట్గా చేస్తారు. అంటే ఇండియా మీరు అడిగినట్టు ఎప్పుడు ఇండియా పునరుజ్జీవనం రిసర్జెంట్ అవ్వకూడదు. ఎందుకంటే దీనికి ఉన్న శక్తి సామర్థ్యాలు మామూలే కాదు. ప్రపంచాన్ని ఏలే శక్తి ఎప్పుడు ఇండియాకు ఉంటుంది. అది ప్రకృతి ఇచ్చిన ఒక వరం అనమాట. ఇక్కడున్న ఒండ్రు మట్టి నేలలు ఏంటి, ఎందుకంటే భారత భూభాగం చైనాతో, రష్యాతో, అమెరికా, కెనడాతో కలిసి చిన్నదే, కానీ వ్యవసాయ భూమి ఇక్కడ 50% ఉంటుంది. ప్రపంచంలో దేనికి ఉండదు. లక్షలాది నదులు, చిన్న చిన్న వాగులు, వంకలు, రైవ్యులెట్స్ వీటిని లెక్క పెడితే ప్రకృతి 365 రోజులు సూర్యరశ్మి ఉంటుంది, వాళ్ళకు ఉండదు. సో నిత్యం వృక్షాలు పెరిగితాయి. అందుకనే ప్రపంచంలో అత్యధిక జనాభా ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే భరతమాత పోషించగలదు కాబట్టి ఎప్పుడూ ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుంది. దీన్ని ఎదగకుండా చేసే ఒక కుట్రపూరితమైన ఆలోచనలతో బ్రిటిషు, అమెరికాలు పెట్టిన పాకిస్తాను, ఈ పాకిస్తాన్ దారుణం ఈరోజు 2025లో మోడీ ఇండియా అంటే మోడీ నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మోడీ దాన్ని సాల్వ్ చేసే ఒక చారిత్రాత్మకమైన అవకాశం ఈరోజు ఇండియాకి సిద్ధించింది. కాబట్టి ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదో జరుగుతుంది. ఏం జరిగేది చాలా బిగ్ ప్లాన్తోనే, సీక్రెట్ ప్లాన్తోనే జరుగుతుంది.